నేటి మన ధ్యానాంశము కిరీటములు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:5. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. నేటి మనం ధ్యానాంశము కిరీటము. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. కిరీటము నియమం ప్రకారం పోరాడితేనే కిరీటం దొరుకుతుంది. లోకంలో మనకి చాలా రకాలైన కిరీటాలు ఉన్నాయి. మిస్ ఇండియా కిరీటము, మిస్ వరల్డ్ కిరీటము, మిస్ యూనివర్స్ కిరీటము. ఇలాంటి కిరీటాల కోసం చాలామంది యువతులు పరుగు పందెం వాళ్ళ పోటీలో నియమం ప్రకారం పోరాడతారు. పోటీలో నియమం ప్రకారం పోరాడితేనే మనకి కిరీటము అనేది దొరుకుతుంది. అది అక్షయమైన కిరీటము అయినను దానికోసము నియమం ప్రకారము పోరాడతారు. మనము మన ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ పోరాటంలో కూడా పరుగు పందెము నియమం ప్రకారం పరుగు పందెంలో పరిగెత్తవలన. మనం నియమం ప్రకారం పోరాడకుంటే మనకి కిరీటము దొరకదు. ఎప్పుడైతే మనకి కిరీటం కావాలనుకుంటామో మన ఆత్మీయ పోరాటంలో పరుగు పందెంలో నియమం ప్రకారము పోరాడవలను. ఫస్ట్ కిరీటము ఏంటంటే మహిమ కిరీటము. మహిమ కిరీటము అనేది హెబ్రీలకు రాసిన పత్రిక 8:9 వచనంలో ఉంది. మహిమా ప్రభావములతో వాని కిరీటం ధరింపజేసితివి. అలాగే మరలా కీర్తనలు 8:5లో కూడా మహిమా ప్రభావములతో వాని కిరీటం ధరింపజేసితివి అని రాసి ఉన్నది. ఇక్కడ మహిమా ప్రభావములతో ఎవరికి కిరీటం ధరింపజేసి ఉన్నది అంటే తండ్రి అయిన యేసు ప్రభువు మన కోసం, నా కోసం, నీ కోసం, మనందరి పాపముల కోసం, అనగా లోకంలో ఉన్న మనందరి పాపముల కోసం సిలువలో మరణించటం వలన ఆయనకి మహిమా కిరీటము, మహిమా ప్రభావముల కిరీటం ధరింపజేసినట్లుగా మనకి ఇక్కడ కనపడుతున్నది. యేసు ప్రభు మనందరి అనగా ప్రతి మనుష్యుని కొరకు మరణం పొందుట వలన యేసు ప్రభువు మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా చూస్తున్నాము. ఇది మనకి కనిపిస్తుంది. హెబ్రీలకు రాసిన మొదటి పత్రిక 8:9 వచనంలో మహిమా ప్రభావంతో వాని కిరీటం ధరింపజేసి ఉన్నది. ఈ మహిమా ప్రభావముల కిరీటము యేసు ప్రభుకి ధరింపచేసి ఉన్నది. మనము యేసు ప్రభు మనందరి పాపముల కొరకు మరణించారని ఎప్పుడైతే మన నోటితో ఒప్పుకుంటామో, యేసు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటామో అప్పుడు మనము రక్షణ పొందిన వారమై ఉంటాము. కాబట్టి యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చి మరణము మన కొరకు శిలువ మరణము పొంది ఉన్నారు. అది నమ్మి యేసు నిజమైన దేవుడు అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వారు రక్షింపబడదురు. రక్షింపబడిన వారికి నెక్స్ట్ ఇవ్వబోయే కిరీటం ఏదనగా దయా కిరీటము. దయా కిరీటము, 2వ కిరీటము దయా కిరీటం. ఇది కీర్తనలు 65:11లో ఉంది. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. సంవత్సరం జరుగుతున్నగా ప్రతి సంవత్సరం మనకి దయా కిరీటమును ప్రభువైన యేసు ధరింపజేయుచున్నారు. 3వ కిరీటము కరుణా కటాక్షము. కీర్తనలు 103:14. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 4వ వచనంలో కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచున్నాడు. కరుణా కటాక్షముల కిరీటముగా ప్రతిరోజు మనందరికీ కరుణా కటాక్షముల కిరీటముగా ధరింపజేస్తున్నారు ప్రభువైన యేసు. కరుణా కటాక్షం లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేము. సంతోషంగా, శాంతి, సమాధానంతో ఉన్నాము అంటే ఆయన కరుణా కటాక్షం మనకి కిరీటముగా ఉంచి ఉన్నారు. 4వ కిరీటము నీతి కిరీటము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనములు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏం కిరీటము? నీతి కిరీటము. ఎవరికి నీతి కిరీటం ఉన్నది? మంచి పోరాటం పోరాడుతుని, మన ఆత్మీయ పోరాటంలో మంచి పోరాటం పోరాడిన వారికి ఈ యొక్క నీతి కిరీటం అనేది లభిస్తుంది. నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. మన పరుగు పందెంలో తొదముట్టించి కడముట్టించిన తర్వాత ఏం కాపాడుకోవాలి? విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎవరి కొరకు? ఎవరైతే పరుగు పందెమును కడముట్టిస్తారో, కడ వరకు పరుగు పందెంలో విశ్వాసమును కాపాడుకుంటూ పరిగెడతారో వారికి నీతి కిరీటము దాచి ఉంచబడి ఉన్నది.
ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఎవరికి అనుగ్రహిస్తారు ఇక్కడ? నాకు నీకు కాదు. ఎవరైతే ఆయన ప్రత్యక్షతను అపేక్షిస్తూ ఎదురు చూస్తూ ఉంటారో ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఈ యొక్క నీతి కిరీటము ఎదురు చూస్తూ ఉన్న వారందరికీ కూడా అనుగ్రహించబడును. ఎవరైతే రక్షణ పొంది దేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడని నోటితో ఒప్పుకుంటారో వారు రక్షింపబడినట్లుగా లెక్కిస్తారు. సో ఎవరైతే రక్షణ పొందుతారో వారి పరుగు పందెము మంచి పోరాటము పోరాడి తిని, ఆత్మీయ పోరాటంలో మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటూ పరుగును కడముట్టించిన వారి కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎవరైతే నాకు మాత్రమే కాదు, ఎవరైతే ఆయన ప్రత్యక్షతను అపేక్షించుతూ ఉంటారో వారందరికీ కూడా అనుగ్రహించబడుతుంది. ఆయన రెండో రాకడ కోసం ఎదురు చూస్తూ విశ్వాసమును కాపాడుకుంటూ ఈ యొక్క ఆత్మీయ పోరాటాన్ని కదముట్టించే వారి అందరి కొరకు ఈ నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నెక్స్ట్ అపరంజ కిరీటము. అతని తల మీద అపరంజ కిరీటము నీవు ఉంచి ఉన్నావు. అపరంజ కిరీటమును తల మీద ఉంచి ఉన్నాడు. జీవ కిరీటము, 6వ కిరీటము జీవ కిరీటము. యాకోబు రాసిన పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎవరికి ఎక్కడ జీవ కిరీటం వస్తుంది? శోధన సహించువారు ధన్యులు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. శోధన సహించువాడు ధన్యుడు. ఎవరైతే శోధనలో నిలిచి ఉంటారో వారి కొరకు దాచిపెట్టిన కిరీటం వాగ్దానం ఇచ్చాడు ప్రభువైన యేసు. ఎవరైతే శోధనలో నిలిచి శోధన సహించువాడు ధన్యుడు. ఎవరైతే శోధనలో నిలిచి ఎదుర్కొంటారో వారి కొరకు దాచి ఉంచబడినది ప్రభువైన యేసు వాగ్దానం చేసింది జీవ కిరీటము. ఈ జీవ కిరీటం అనేది మనకి అనుగ్రహించబడుతుంది. సో మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో, రక్షణ పొందగానే ఏదో ఒక శోధన అనేది వచ్చినప్పుడు ఏంటి, నేను రక్షణ పొందాను, నాకు శోధన వచ్చింది, నేను రక్షణ పొందినప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నాను, రక్షణ పొందిన తర్వాత శోధన వచ్చింది అని శోధనలో పడిపోయినట్లయితే మనకి జీవ కిరీటము రాదు. శోధన సహించువాడు ధన్యుడు. శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుకోవాలి. శోధన సహించి ఎదురు నిలబడి ఎన్ని శోధనలు వచ్చినా సరే మనం నిలబడినట్లయితే మనకి జీవ కిరీటము దాచి ఉంచబడినది. ప్రకటన గ్రంథము 2:10 రాయబడింది, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? రక్షణ పొందిన 1-2 సంవత్సరాల, 1 సంవత్సరం బాగా రక్షణ పొందిన సంవత్సరం బాగా నమ్మకంగా ఉండి 2వ సంవత్సరంలో ఇంకా మామూలు లోకస్తులతో కలిసిపోయామనుకో మనకి జీవ కిరీటం వస్తుందా? రాదు. మరణం వరకు నమ్మకముగా ఉన్న వారికి జీవ కిరీటము వస్తుంది. ఫస్ట్ 1 ప్రభువైన యేసు మన కోసం మరణించారు సిలువలో, మన పాపముల కొరకు మరణించారని నోటితో ఒప్పుకొని రక్షణ పొందినట్లయితే మనకి దయా కిరీటము, కరుణా కటాక్షముల కిరీటము ఇవ్వబడుతుంది. అలాగే నీతి కిరీటం, మనము మంచి పోరాటం పోరాడి మన విశ్వాసాన్ని కడవరకు ముట్టించినట్లయితే మనకి నీతి కిరీటము ఇవ్వబడుతుంది. అలాగే శోధన సహించిన వారం అయితే మనకి జీవ కిరీటం కూడా ఇవ్వబడుతుంది. తర్వాత అక్షయమగు కిరీటము. మరియు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:25-26. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. పందెమందు పరిగెత్తేవాడు అన్ని విషయాల్లో మితముగా ఉంటాడు. అది క్షయమైన కిరీటము. క్షయమైన కిరీటానికే వాళ్ళు అంత మితముగా ఉన్నప్పుడు మనం అక్షయమైన కిరీటాన్ని పొందడానికి మనం ఇంత మితముగా ఉండవలను. మనం మితముగా ఉండవలను. అన్ని విషయముల్లో మితముగా ఉన్నట్లయితే మనకు అక్షయమైన కిరీటం పొందుటకు మితముగా ఉన్నాం. మనం అక్షయమైన కిరీటమును పొందడానికి మితముగా ఉండవాలి. అన్ని విషయములలో కూడా మనం మితముగా ఉండవలసినది. తర్వాత 8వ కిరీటం జ్ఞాన కిరీటము. సామెతల గ్రంథము 14:18.
జ్ఞానం అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. ఇక్కడ 14:18 ఏం రాశారంటే, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. ఎవరైతే వివేకంగా ఉంటారో, తెలివిగా ఉంటారో వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు, వాళ్ళు జ్ఞాన కిరీటమును ధరించుకుంటారు. ఓకేనా? సో ఈ జ్ఞాన కిరీటం అనేది మనకి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మనకి వివేకులు అనేవాళ్ళు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. నెక్స్ట్ అతిశయ కిరీటము. 1వ దశలోనికాయలకు 2:19-20. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఇక్కడ అతిశయ కిరీటం ఎవరు అంటే పౌలు గారు మరియు తిమోతి గారు చెప్తున్నారు. అతిశయ కిరీటం అనేది ఎవరనగా, మనం రక్షణ పొందిన తర్వాత ఎంతమంది అయితే రక్షణలోకి నడిపిస్తామో వాళ్ళందరూ మన అతిశయ కిరీటాలుగా ప్రభు యొక్క ప్రత్యక్షమైనప్పుడు మనకి కనిపిస్తారు. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆయన ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏదంటే మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా అంటే పౌలు గారు తిమోతి గారు ఎంతమందిని అయితే రక్షణలోకి నడిపించి సంఘాలు కట్టారో ఆ సంఘాలన్నీ కూడా ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. సో పౌలు గారికి తిమోతి గారికే కాదు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. ఎవరైతే రక్షణ పొంది సైలెంట్గా ఉండకూడదు. మన రక్షణ పొందిన తర్వాత అనేక మందిని రక్షణలోకి నడిపించే వారమై ఉండాలి. అది మన బాధ్యత. ఎంతోమంది దేవుని గుర్తెరిగిన ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకి వాక్యాన్ని బోధించడం అనేది మన యొక్క బాధ్యత. వారిని రక్షణలోకి నడిపించడం అనేది మన యొక్క బాధ్యత. సో ఎవరైతే రక్షణలోకి నడిపిస్తారో వాళ్ళందరూ ప్రభు ప్రత్యక్షత సమయంలో మనకి అతిశయ కిరీటంలై ఉంటారని చెప్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1-2. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును అయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయుండుడి. నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఎవరైతే రక్షింపబడి సంఘములుగా ఏర్పాటు చేయబడ్డారో పౌలు గారి ద్వారా వాళ్ళందరూ కూడా ఆయనకి కిరీటములు అని చెప్తున్నారు. అలాగే మనం కూడా రక్షణ పొందిన తర్వాత ఇంకా కొంతమందిని రక్షణలోకి నడిపించినట్లయితే వాళ్ళే మన అతిశయ కిరీటములుగా మన ప్రభు రెండో రాకడ ప్రత్యక్షత అయినప్పుడు మనకి ఎదుట వారు నిలువబడి ఉంటారు. వారికి ఏమని చెప్తున్నారంటే, కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయుండుడి. ప్రభునందు స్థిరులై ఉండాలి. విశ్వాసమును కాపాడుకోవాలి. మరణం వరకు నమ్మకముగా ఉండాలి. మన పరుగు తుదముట్టించాలి. నియమం ప్రకారం మనము పనిచేయాలి. ఇలా ప్రతి విషయంలో మితముగా ఉండాలి. ఇలా ఉండడం వలన మనం ప్రభు రాకడ సమయంలో ఈ కిరీటాలన్నీ కూడా పొందగలుగుతాము. ఊరికే మన కిరీటం అనేది మనకి లభించదు కదా. ఈ లోక సంబంధమైన క్షయమైపోయే కిరీటాలకే ఎన్నో నియమాలు పెడతారు. మరి అక్షయమైన కిరీటం పొందాలంటే మనం ఇవన్నీ కూడా అనుసరించి ఈ కిరీటాలన్నీ మనం పొందుకోవాలని నేను ఆశిస్తూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వినిపించిన వాక్యంకై మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. విన్నాను ఈ వాక్యముని ప్రభువా నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువా. ఎవరైతే విన్నారో వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేసి ప్రభువా అనేక మంది రక్షణ పొందినట్లుగా, మారు మనసు పొందినట్లుగా సహాయం చేయండి ప్రభువా. విన్న ప్రతి ఒక్కరు ఈ జీవ కిరీటమును, నీతి కిరీటమును, అతిశయ కిరీటమును పొందుకోవాలనే దృఢ నిశ్చయం వారిలో కలిగినట్లుగా సహాయం చేయ ప్రభువా. అయ్యా, మేమందరం ఈ కిరీటాలు పొందుకొని ప్రత్యక్షతప్పుడు ఆనందముతో అతిశయ కిరీటము ధరింప చేసుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.